హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పూరిక. మీరందరూ అయితే వినాయకుడిని అయితే పెట్టుకున్నారా మీ విలేజ్లలో, ఏరియాలలో? మా దగ్గర అయితే వినాయకుని అయితే పెట్టుకున్నాము. 3 days అయితే పెట్టుకున్నాము. మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నారనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు తీసిన వీడియో. చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయినాను. అందుకే ఇలా లేట్ గా అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తాను. వినాయక చవితి రోజు అయితే ఇంకా నేనైతే మార్నింగ్ 5 కి అయితే లేచాను. ఫస్ట్ అయితే ఇంటి ముందు కడుక్కునేసి ఇంక నేను కూడా అయితే హెడ్ బాత్ చేసి వచ్చి ఇక్కడైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తాను. మేమైతే వినాయకుడు బొమ్మ అయితే పెట్టుకోము, కానీ మామూలుగా అయితే పూజ చేసుకుంటాను. ఇంట్లో చిన్న విగ్రహం ఉంది కాబట్టి దానికైతే పూజ చేసుకుని ప్రసాదం అయితే పెట్టుకుంటా ఉంటాను. ఇక్కడైతే నేను వినాయక చవితి రోజు వినాయకుడి కోసం అయితే మోదకాలు చేద్దాం అనుకున్నాను. అవే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే మోదకాలు అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అయితే కుదిరింది అనమాట. ఆ రోజు మోదకాలతో పాటు పరమాన్నం అయితే చేశాను నేను. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే పూజ సామాన్లకి అయితే బొట్లు పెట్టుకుంటాను. వీటినైతే నేను ముందు రోజు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందుకే ఇక్కడైతే అన్నిటికైతే బొట్లు అయితే పెట్టేసుకుంటాను. అన్ని పూజ సామాన్లకి అయితే బొట్లు పెట్టుకునేసిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే జిల్లేడు పూలు అయితే మాల కుట్టుకుంటాను గణేష కోసం అనేసి. వినాయకుడికి అన్నిటికన్నా గరిక ఇలాగ జిల్లేడు పూల మాల అంటే ఇష్టం కాబట్టి ఆ రెండు అయితే పెట్టుకుంటాను. నేను అన్ని రకాలైతే పెట్టుకోవటం లేదు. అందుకోసం ఇక్కడైతే నేను జిల్లేడు పూల మాల కట్టుకునేసి ఇక్కడ గరిక అయితే చిన్నగా అయితే కట్టుకుంటాను, చిన్న విగ్రహం కాబట్టి. ఇక్కడ పూజకి అయితే అన్ని రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే నేను జిల్లేడు పూల మాల అయితే వేసుకొని గరికైతే పెట్టుకుంటాను గణేషకి అయితే. ఇలా గరిక జిల్లేడు పూల మాల అలాగే పూలు పెట్టుకున్న తర్వాత అయితే నాకు చాలా బాగా అనిపించింది. దాంతోనే చాలా ఫుల్ గా ఉంది అనిపించింది గణేష్ అయితే చూడడానికి అయితే. అలాగే ఉన్న వాటికైతే దీపము, కలము, పటానికి వాటికంతా అయితే ఇక్కడ నేనైతే పూలు అయితే పెట్టుకుంటాను. పూలు పెట్టుకేసిన తర్వాత అయితే ప్రసాదాలు అయితే తెచ్చి పెడతాను అన్నమాట. మోదకాలు అలాగే పరమాన్నం అయితే పెట్టేసి ఆకు ఒక్క అయితే పెట్టుకున్నాను. దాని జతలో అయితే ఒక పండు అయితే పెట్టాలని ఆపిల్ అయితే పెట్టుకునేసి ఇలా సింపుల్ గా అయితే వినాయక చవితి రోజు అయితే నా పూజ అయితే చేసుకున్నాను నేను. అలా ప్రశాంతంగా అయితే మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయింది. ఫస్ట్ పిల్లలు లేసిన తర్వాత అయితే నేనైతే పూజ అయితే చేసుకోలేను. వాళ్ళైతే ఏదో ఒకటి అయితే డిస్టర్బ్ చేస్తా ఉంటారు. అందుకే వాళ్ళు లేవకుండా ముందు అయితే పూజ చేసుకుందామని అయితే అన్ని అయితే గబగబా అయితే చేసుకునేసాను. వాళ్ళు లేసిన తర్వాత అయితే వాళ్ళకి స్నానం చేసి రెడీ చేయించుకునేసి అయితే గుడికి పోదాం అనుకున్నాము. అందుకే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడైతే గుడికి అయితే వెళ్తాను మేము. మాకైతే ఇంటి దగ్గర అయితే ఒక గుడి ఉంది. దాంట్లోని ఆంజనేయ స్వామి, సీతారాములు, గణేష అలాగే నవగ్రహాలు ఇలాగ అన్ని అయితే ఉన్నాయన్నమాట ఒకే చోట. అక్కడికి వెళ్ళామంటే అన్ని దేవుళ్ళు అయితే ఒకేసారి అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే అక్క పక్కలోనైతే అమ్మవారి గుడి అవంతా ఉన్నాయి కాబట్టి అన్ని అయితే వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే వచ్చినాము. అక్కడే పక్కలో గణేష్ అని అయితే పెట్టున్నారనమాట. చాలా బాగా పెడతారు ప్రతి సంవత్సరము. బాగా డెకరేషన్ చేసి చాలా గ్రాండ్ గా అయితే చేస్తా అంటారనమాట అక్కడ. అందుకే మా పాప అయితే చూద్దామనింది. అందుకే అక్కడికి వెళ్ళేసి గణేష్ అయితే చూసుకొని అయితే ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ పిల్లలు చూస్తారా బాగా అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. వాళ్ళకి బాగా నచ్చింది ఇలా బయటకు రావడము. అందుకే సరే అని కొంచెం వదిలేసాము. అలా గుడిలో అయితే అలా తిరుగుతా చూస్తున్నారనమాట మొత్తము. పిల్లలు కొంచెం ఆడుకున్న తర్వాత అయితే మేమైతే అక్కడ వినాయకుడిని పెట్టారని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు అనేది. చాలా బాగా అయితే చేస్తా ఉంటారు. నాకు బాగా నచ్చుతుంది ప్రతి సంవత్సరము. ఇంకా బాగా చేసే ప్లేసెస్ కూడా ఉంటాయేమో, కానీ నేనైతే ఇక్కడే చూస్తా ఉంటాను అనమాట. అక్కడైతే దర్శనం చేసుకునేసి ఇంటికి అయితే వచ్చేసినాము. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అది ప్రిపేర్ చేసుకునేసి తినేసినాము. అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ పిల్లలకైతే చెవులు కుట్టిద్దాం అనుకున్నాము ఆ రోజు. అందుకే ఇక్కడైతే గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళామన్నమాట. కమ్మలు తీసుకునేసి అట్లే కుట్టిపిచ్చేద్దాం అనేసి. దానికోసం ఇక్కడ నేనైతే ఇయర్ రింగ్స్ అయితే చూస్తాను అనమాట. చిన్న ఉంటే చూసుకైతే కుట్టిపిద్దాం అనుకున్నాము. పెద్ద పాప అయితే స్కూల్ కి వెళ్తుంది కాబట్టి పెద్ద పాపకి అయితే ముందే కుట్టించినాము, కానీ అది కొంచెం సైడ్ కి అయితే వచ్చేసింది. అందుకే తీసేసి మళ్ళీ ఇప్పుడైతే కుట్టిపిస్తాను అనమాట. నేను అనుకున్నట్టుగా చిన్న స్టడ్స్ అయితే దొరకలేదు. అందుకే మేము ముందు తీసుకుని ఉన్నాయి వాటితోనైతే కుట్టిపించాను అనమాట. పెద్ద పాపకి చెవులు కుట్టుకోవడానికి అయితే ముగ్గురు అయితే బాగా ఫుల్ గా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. కమ్మలు అయితే కుట్టిపించుకోవడానికి ఫస్ట్ అయితే మా పెద్ద పాపకే కుట్టిపించినాము. కమ్మలు కుట్టినప్పుడు అయితే నొప్పిగా ఉంటుంది కాబట్టి అయితే బాగా
బాగా ఏడ్చింది అనమాట. తర్వాత అయితే వాటిని చూసుకున్న తర్వాత అయితే నవ్వుతా ఉంది సూపర్ గా ఉన్నాయనేసి. అలాగే ఇక్కడ మా చిన్న పాప కూడా కుడతానని చెప్పి గుమ్మని ఉంటుంది. పాపం అలా కుట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తా ఉంటే అయితే నాకైతే ఎంత బాధ వేసిందో. కుట్టేసిన తర్వాత అయితే వాళ్ళకి చూపించినాను అనమాట అద్దంలో. అవి చూసుకొని వాళ్ళే అయితే ఎంత బాగా నవ్వుకుంటా ఉన్నారో. నాకు దాన్ని చూసిన తర్వాత అయితే నా బాధ అంతా పూసింది. ఇలా పిల్లలకైతే కమ్మలు కుట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ వేరే షాప్ కి అయితే వచ్చాము, లలిత జ్యువెలరీకి అయితే. పాపకైతే గొలుసులు తీసుకుందాం అనేసి అక్కడైతే కొన్ని డిజైన్స్ చూసిన తర్వాత అయితే ఇవైతే తీసుకున్నాను నేను పెద్ద పాపకి గొలుసులు. ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా అలా గొలుసులు అవన్నీ తీసుకున్న తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే కూరగాయలు ఎక్కడ ఉన్నాయి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళేసి కూరగాయలు ఏవైతే తీసుకొని అయితే నేను ఇంటికి అయితే వచ్చేసినాను. తర్వాత పసుపు పొంగాలకి అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట. ఆ రోజు ఇలా అయితే అయ్యిందనమాట వినాయక చవితి రోజు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.